సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. అయిపోయింది కానీ వీడియో క్వశ్చన్స్ కూడా బ్యాలెన్స్ ఉంది. సో దానికింత ముందు ఈ మధ్యలో నీకు క్వశ్చన్స్ ఆన్సర్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫన్ ఉంటే బాగుంటుంది కదా. సో ఒక చిన్నగా ఒక ఫన్ గేమ్ ఆడుకుందామా? రెడీ? డెఫినెట్లీ. సెటప్ ప్లీజ్. సో ఈ ప్రాపర్టీ చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఏముండొచ్చు అనుకుంటున్నా? దీంట్లో ఏదో మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రాసినట్టుంది, ఎందుకంటే ర్యాపర్స్ చేశారు కదా. yes fill in the blanks. సో ఎగ్జామ్స్ కి అట్లా ప్రిపేర్ అయినట్టు టెన్షన్ అయితే అస్సలు ఉండదు అనమాట, ఎందుకంటే కంప్లీట్ గా నీకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటుంది కాబట్టి ఐ హోప్ నువ్వు కూడా చాలా ఫన్ గానే ఆన్సర్ చేస్తావని అనుకుంటున్నాను. ఓకే, సో రెడీ? యా. ఎస్. ఈ క్వశ్చన్స్ అన్ని నీవేనా? లేదు లేదు వసంతి గారు పెళ్లికి ముందు పవన్ కళ్యాణ్ గారికి డాష్ చేశారు. ఆలోచించిరాయి. వావ్. వసంతి గారు పెళ్లికి ముందు పవన్ కళ్యాణ్ గారికి లవ్ చేశారు. అభిమాని. సెకండ్ క్వశ్చన్. వసంతి గారు డాష్ వల్ల హస్బెండ్ కి దొరికిపోయారు. ఓకే, ఏం వల్ల దొరికిపోయావు? ఏంటది? స్లేట్ పెన్సిల్ తినడం వలన? సీరియస్లీ? సీరియస్ గా నాకు చాలా ఇష్టం తెలుసా తినడము. దట్ స్మెల్ అండ్ మట్టి స్మెల్ అంటారు కదా. సో ఐ వాస్ క్రేవింగ్, ఇప్పుడు కూడా నేను క్రేవ్ అవుతా ఉంటాను. సో స్లేట్ పెన్సిల్ వల్ల ఎన్ని మొట్లు వేయించుకున్నాడో నిజంగా. స్లేట్ పెన్సిల్ ఒక లవ్ అండి కదా. బట్ నేనైతే ఎప్పుడు అలాంటి ట్రై చేయలేదు, తినలేదు. నో. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఎవరు లేని టైంలో వసంతి గారికి డాష్ అని అన్నారు. ఏమన్నారు? ఎస్, ఆలోచించు. బేబీ అన్నారా? అంతేనా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. వసంతి గారు వద్దన్నా సరే డాష్ చేస్తారు. నాన్ వెజ్ కుక్ చేస్తాడు. నేను వద్దన్నా సరే ఒక్క రోజు వెజ్ పెట్టరా అంటే ఆహా నాన్ వెజ్ కుక్ చేస్తాడు. సో కాబట్టి నాన్ వెజ్. నెక్స్ట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఎవరు లేని టైంలో వసంతి గారిని డాష్ చేశారు. ఎవరు లేని టైంలో కేర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. వసంతి గారికి ఫోన్ లో డాష్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ సో మేము అడిగిన అన్ని క్వశ్చన్స్ కి చాలా మంచిగా ఫన్ గానే ఆన్సర్స్ అయితే ఫిల్ చేసింది. థ్యాంక్ యూ. నీకు ఎలా అనిపించింది? చాలా ఫన్ గా అనిపించింది. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఎప్పుడో చిన్నప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. అది నాకు సంబంధించింది. అందుకే నేను అంత కష్టపడాల్సిన అవసరం లేదు, అదే కదా, నీకు రిలేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి అనేసి. నైస్ నైస్. ఓకే, ఇందాక చెప్పినట్టు నా క్వశ్చన్స్ అయితే అయిపోయింది, ఇక్కడ ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉన్న వీళ్ళ దగ్గర కొన్ని క్వశ్చన్స్ అయితే నీకు అడగాలని అనుకుంటున్నారు. సో మీరు అందరూ రెడీనా? హాయ్. హాయ్. యాక్చువల్లీ మీ ఫ్యాన్ అనమాట, నేను చాలా ఇష్టం అనమాట. బిగ్ బాక్స్ లో చూసాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. మీకు మ్యారేజ్ అయింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు లవ్ బ్రేకప్స్ చాలా అవుతున్నాయి కదా ఈ జనరేషన్ లో. సో బ్రేకప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి, లవర్స్ మీద గానీ? చాలా పెద్ద క్వశ్చన్. బ్రేకప్స్ నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్కువ చూడట్లేదు, నాకు సంబంధించిన నా సర్కిల్లో కూడా. సో చాలా మూవ్ ఆన్ అయిపోతున్నారు జనాలు.
హాయ్ మేడం, Hello. నా పేరు చందు. హాయ్ చందు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక అది కళ వచ్చిందా మేడం ఏమన్నా? బిగ్ బాస్ హౌస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్ అన్నమాట. సో బయట చూసే వాళ్ళు మీరెంత అభిమానిస్తున్నారు, లోపలికి మేము వెళ్ళి ఆడిన తర్వాత మాకు చాలా కనెక్ట్ అయిపోతారు ఆ జనాలు కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ, ఎవ్రీథింగ్. సో మాకు బయటకు వచ్చాక కూడా నెక్స్ట్ డే ఎలిమినేషన్ తర్వాత నేను హోటల్లో ఉన్నా కూడా నేను నిద్రలోనే అంటున్నానంట, బిగ్ బాస్ సాంగ్ ప్లీజ్ అని. సో మళ్ళా షాడో లేపి బయటకు వచ్చేసావమ్మా, మనం లోపల లేము అని అనింది. సో అలాగే నాకు అనిపించింది 6 months దాకా నాకు ఆ ఫోబియా అనేది అలాగే ఉనింది. సో నాకు కళలో కూడా రావడము ఏది అంటే ఆ దీని నుంచి వస్తాం కదా బయట, ఆ వైబ్స్ నుంచి. సో అది అంత ఈజీగా పోదన్నమాట. నాకైతే 6 months వరకు ఉనింది అలాగే. యాక్చువల్లీ ఒక అమ్మాయిని లవ్ లో పడేయాలంటే ఎలాంటి క్వాలిటీ? అది నువ్వు నన్ను అడుగుతున్నావా? ఎవరిని పడేయలేదే, నాకు తెలీదు. సో నేను ఎలా పడిపోయానో అది చెప్తున్నాను. సో ఒక అమ్మాయిని మంచిగా కేర్ చేయి, రెస్పెక్ట్ చేయి. ఓకే, ఈ 2 ఇస్తే చాలా అమ్మాయిలకి పడిపోతారు. హాయ్ అక్క. హాయ్. పెళ్లికి ముందు చాలా ప్రపోజల్స్ వచ్చిండే అక్క, ఇప్పుడు పెళ్లి అయ్యాక వస్తున్నాయా లేకపోతే ఆగిపోయినాయి? ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయో లేవో నాకు తెలియదు. పెళ్లికి ముందు కూడా చాలా తక్కువ నాకు ప్రపోజల్స్. మోస్ట్లీ నేను చూసుకోలేదేమో, నాకు తెలియదు. బిగ్ బాస్ తర్వాత ఫుల్ కొంచెం కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ వల్ల ఎవరి మీద పోలే, ఈ లవ్ మీద అయితే అసలు పోలేదు. సో దాని తర్వాత కొద్దిగా వెళ్ళింది. సజెస్ట్ చేయాలంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అక్క? లవ్ కమ్ అరేంజ్ చేసుకో, చాలా బాగుంటది. పెద్ద స్క్రీన్ లో ఎప్పుడు చూడొచ్చు అక్క? చూస్తాం. ఇది నాకు కూడా క్వశ్చనే, బట్ ఐ కమ్ బ్యాక్ అగైన్ సీరియస్లీ. సో నా మ్యారేజ్ తర్వాత సెకండ్ ఇన్నింగ్ ఎలా ఉంటుందో నాకు కూడా క్వశ్చన్ మార్కే, కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద ఆల్ బెస్ట్. ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అక్క. హలో. మై క్వశ్చన్ ఈజ్, మీరు మ్యారేజ్కి ముందు మీ హస్బెండ్కి కిస్ చేశారా? ఎప్పుడు చేశాను, ఎక్కడ చేశాను అని అంటే, కిస్ చేయకుండా లవ్ అయితే స్టార్ట్ కాదు ఎవరికి, ఆబ్వియస్ గా. ఆ ఎమోషనల్ టచ్ అనేది ఉండాలి కంపల్సరీ. సో ఆ తర్వాతే. సో నేనైతే మీట్ అయినా వి బోత్ గాట్ ఫిక్స్డ్, లైక్ ఓకే పెళ్లి చేసుకుందాం అన్న తర్వాతే ఫస్ట్ కిస్ అనేది అవుతుంది. వన్ మోర్ క్వశ్చన్, శ్రీ సత్య అండ్ మీరు బెస్ట్ మెమరీ షేర్ చేయండి. శ్రీ సత్యది నాది బెస్ట్ మెమొరీ. బీబీ జోడి చాలా బాగా ఉండే మేమిద్దరం. అంటే తనది నాది ప్రాక్టీస్ టైం అప్పుడు ఎవ్రీథింగ్ బాగుండేది. అప్పటి నుంచి నేను శ్రీ సత్య క్లోజ్ అయ్యాం యాక్చువల్లీ చెప్పాలంటే. హాయ్ అక్క, దిస్ ఇస్ సుగుణ. హాయ్ సుగుణ. అక్క, మీరు మ్యారేజ్ అవ్వక ముందు మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళారా? ఎవరికి తెలియకుండా వెళ్ళారు? ఎవరికి తెలియకుండానే వెళ్ళాం. లాంగ్ డ్రైవ్ అంటే చాలా లాంగ్ డ్రైవ్, అది గోవా. సో అయిపోయిందా మీ అన్ని క్వశ్చన్స్? ఆన్సర్ ఇచ్చారా మేడం? ఓకే, డన్. వసు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శోభ. ఆఫ్టర్ సో లాంగ్, వెరీ సీరియస్లీ వెరీ లాంగ్. సో నీకు ఎలా అనిపించింది కాఫీ విత్ శోభ షోకి రావడం? చాలా మైల్డ్ గా క్వశ్చన్స్, చాలా మైల్డ్ గా వెళ్ళిపోయింది, చాలా కూల్ గా వెళ్ళిపోయింది, చాలా ఫన్ గా వెళ్ళిపోయింది గేమ్స్ అన్ని. సో చాలా ఐ బాగుంది. హోప్ యూ లైక్ ఇట్. ఐ లైక్ దట్ సీరియస్లీ. థ్యాంక్ యూ. అండ్ చాలా బాగా చేస్తున్నావు సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసావు. ఓకే, ఐఎమ్ సో సారీ, నా పెళ్లికి పిలవలేదు. మళ్ళీ కావాలంటే పెళ్లి చేసుకుంటాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వన్స్ Thank you అగైన్ so much. హ్యాపీగా ఉండు. And